అందరికీ చేయమేమండి. నేను మీ కార్య వినయప్రకాష్ అన్నాస్యని మాట్లాడుతూ ఉన్నాను. అందరికీ బుద్ధి చెప్పవలసిన బిషప్ గారు మీరే గడ్డి తింటే ఎలా సార్? మీరే బిషప్ గారు చేతిలో బైబిల్ పట్టుకొని సుమారు 700 నుండి 800 చర్చిలకి పెద్దగా ఉన్న మీరు చర్చిలో పులిపీఠం మీద కూర్చొని నీతి కబుర్లు చెప్తూ బైబిల్ వాక్యాలు చెప్తున్న మీరు తప్పుడు పనులు చేస్తా కేసు మీద కేసు వచ్చేలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక దైవ సేవకుడిగా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే సిఎస్ఐ చర్చ్ బిషప్ గారు ప్రస్తుతం ఆయన ఇంకొక 2 సంవత్సరాలు రిటైర్మెంట్లో ఉన్నారు. విజయవాడలో ఉంటారు. తొట్టుపూడి జార్జ్ కర్నోలియస్ గారు పోయిన నెలలో డబ్బులకి సంబంధించిన ఒక వ్యవహారంలో చీటింగ్ చేశారనో, మోసం చేశారనో, అది చేశారనో, ఇది చేశారో, మొత్తానికి విజయవాడ పోలీసులు ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని నేను మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని సిఎస్ఐ చర్చ్ సుమారు 170 సంవత్సరాల చరిత్ర గల చర్చిలో 7 టేకు చెట్లని అధికారులకి తెలియకుండా, వారి పర్మిషన్ లేకుండా అక్రమంగా నరికి అమ్మేసిన విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేశాను. దానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి భీమునిపట్నం చర్చ్ దగ్గరికి వెళ్ళి స్థానికంగా ఉన్న ఆ చర్చ్ నాయకులు ఎంక్వైరీ చేయడం జరిగింది. అది మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు మీ అసలు విషయం ఏంటంటే కృష్ణా జిల్లా బావులపాడు మండలంలో ఉన్న సిఎస్ఐ చర్చిలో, కృష్ణా జిల్లా బావులపాడు మండలంలో ఉన్న సిఎస్ఐ చర్చిలో సుమారు 6 లక్షలు ఖరీదు చేసే ఎర్రచందనం కుర్చీలు, ఆ టేబుళ్ళు, ఆ పులిపీఠానికి సంబంధించిన ఆ పాస్టర్ గారు కూర్చొని ఆ చైర్లు, ఇలాంటివి సుమారు 6 లక్షల రూపాయలు ఖరీదు చేస్తే ఎర్రచందనం వస్తువులు దొంగతనం జరిగింది. ఈ విషయం మీద కొంతమంది ఫిర్యాదు చేయడంతో, పోలీసు వారికి ఫిర్యాదు చేయడంతో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలి 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఈ ఎర్రచందనం వస్తువులు దొంగతనం జరిగిందన్న విషయం నిజమని తెలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వారు 29/7/24 కంప్లైంట్ వస్తే సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం 316 క్లాజు 2 ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి. కేసు పెట్టడం జరిగింది. ఏంటంటే 6 లక్షల రూపాయలు ఎర్రచందనం వస్తువులు, చర్చికి సంబంధించిన వస్తువులు దొంగతనం జరిగిందన్న విషయాన్ని పోలీసు వారు నిర్ధారించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబరు 239/24. మరోసారి చెప్తున్నా, ఎఫ్ఐఆర్ నెంబరు 239/24, తేదీ 9 ఆగస్టు 2024, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వారు దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇందులో ఒక విషయం ఏంటంటే ఈ 6 లక్షల రూపాయలు, సుమారుగా 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఎర్రచందనం వస్తువులు దొంగతనం పాల్పడిన వారిలో పాపం 700-800 చర్చిలకి ఇన్ఛార్జిగా ఉన్న బిషప్ జార్జ్ కర్నీలియస్తో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తెట్టుపూడి మౌనిక గారు, తర్వాత తెట్టుపూడి డానియల్ దిలీప్ కుమార్, వారి బంధువులు, అన్నయ్య కూతురు అల్లుడో లేకపోతే కూతురు కొడుకు అయి ఉంటారు వాళ్ళు. తర్వాత జాషువా కుమార్ దాసరి, రవికుమార్ తెట్టుపూడి, దయాల్ అజయ్ నాయుడు, ఇవి మొత్తం సుమారు 6 మీద హనుమాన్ జంక్షన్ పోలీసు వారు ఎఫ్ఐఆర్ నెంబర్ 239/2004తో 9 ఆగస్టు 2024 నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బిషప్ గారు మీకు సంబంధించిన విషయాల్లో
సుమారు 100కు పైగా చర్చిలకు సంబంధించిన వ్యవహారాల్లో మీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు బయట పెట్టడానికి భయపడుతున్నారు. మీరు భయపెట్టడం బట్టి ఆ పాస్టర్లను, ఆ సంఘ పెద్దలను లోపరుచుకొని నయానో భయానో పాస్టర్స్ అంటే మెయిన్ సెంటర్ నుండి లూప్ లైన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము అని భయపెడుతూ వాళ్ళని, సభ్యుల్ని ఏదో రూపంలో కొంత మొత్తాన్ని మీరు అప్పచెప్తూ వాళ్ళని నయానా భయాన ఉంచి మీ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఇప్పటికే నేను గతంలో చెప్పాను, నేను విజయవాడ సరిహద్దులో సుమారు 150 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ మీరు చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ టేకు చెట్లు, గంధం చెట్లు దొంగతనం ఏంటి సార్? మీరు బిషప్ గారు, మీరు 10 మందికి వాక్యం బోధిస్తూ మంచి మాటలు చెప్పవలసిన మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటి సార్? సరే, భీమనపట్నం సిఎస్ఐ చర్చ్ వరకు వస్తే 7 టేకు చెట్లు నరికి అమ్మారు. ఆ విషయాన్ని ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని నేను విశాఖపట్నంకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఒక విషయం చెప్తున్నాను. సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మేము ఇచ్చిన కంప్లైంట్ మీద భీమనపట్నం సిఎస్ఐ చర్చికి వెళ్ళి 7 టేకు చెట్లు నరికిన విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఫైనల్గా మీరు నాకు ఏం చెప్పారు? అక్కడ టేకు చెట్లు లేవు సార్, ఉండుంటే వాటిని పట్టుకొని యాక్షన్ తీసుకునే వాళ్ళమే, అవి లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మేము ఏం చేయడానికి లేదు అని అంటున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దీన్ని బట్టి చూస్తుంటే మీరు లంచాలు తింటున్నారా, కళ్ళు మూసుకొని ఉంటున్నారా? మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో మెటీరియల్ కనిపించకపోతే ఇంకా అక్కడితో అది పోయినట్టేనా? మీ పరిధిలో ఒక టేకు చెట్టు కానీ, ఒక చందనం చెట్టు కానీ, లేకపోతే ఒక నెమలి కానీ, ఒక దుప్పి కానీ, లేడి కానీ దొంగతనం అయ్యో లేకపోతే వాటిని చంపడం జరిగి అవి కనిపించట్లేదు మెటీరియల్ అంటే కేసును అక్కడితో క్లోజ్ చేసేస్తారా? కంప్లైంట్ని అక్కడితో క్లోజ్ చేస్తారా? మీరు ఫర్దర్ ఎంక్వైరీ చేస్తారా? మీరు ఫర్దర్ ఎంక్వైరీ చేస్తారని అయితే నేను అనుకోవటం లేదు. ఇచ్చిన ఫిర్యాదు ఎంక్వైరీ చేశాము, టేకు చెట్లు 7 చెట్లు నరకడం నిజం, కానీ మెటీరియల్ దొరకలేదు కాబట్టి మేమేం చేయలేమని అంటున్నారంటే మీరు ఏం చేయాలంటే మీ పరిధిలో ఉన్న చెట్లని ఎవరు నరికేసి ఇమీడియట్ మెటీరియల్ మాయం చేస్తే మీరేమి చేయలేరన్నమాట. మీ సిబ్బంది సహకారంతో జరిగినా కూడా చేయలేరన్నమాట. ఒక నెమలో ఒక దుప్పో చంపేసి తినేసి చేస్తే అది మాకు కనిపించట్లేదు కాబట్టి మేము యాక్షన్ తీసుకోము అంటారన్నమాట మీరు. దీన్ని బట్టి మీ తాలూకా ఉద్యోగ నిర్వహణని బాధ్యతను అనుమానించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ భీమనపట్నం సిఎస్ఐ చర్చికి సంబంధించిన విషయంలో మేము ఇచ్చిన ఫిర్యాదు మీద మీరు ఎటువంటి చర్య తీసుకోకపోవడంలో అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇక్కడ సరే, మళ్ళీ మొదలుకొద్దాం. బిషప్ గారు ఒకటి మీద కేసులు వస్తున్నాయి సార్. తప్పు. దేవుడి పులిపేట మీద కూర్చొని న్యాయం చెప్పే మీరు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. మొన్న చర్చికి సంబంధించిన డబ్బుల విషయంలో గత నెలలో విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మీరే A1. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఎర్రచందనం 6 లక్షల రూపాయలకు సంబంధించిన ఎర్రచందనం దొంగతనం జరిగిన విషయంలో, ఆ టేబుళ్ళు చైర్లకు సంబంధించిన విషయంలో A1 మీరే. మౌనిక మీ తాలూకా వ్యక్తే, మీ ఇంటి పేరుతో మీ తాలూకా పేరుతో 3 ఇందులో కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మొత్తం 6 ముద్దాయిలు. ఆ చైరు దొంగతనం జరిగిన విషయాన్ని, చర్చిలో ఉన్న చైర్ని మీ ఇంట్లోకి ఎలా వాడతారు? ఆ టేబుల్ని మీరు ఎలా వాడతారు? పోలీసు వారు పూర్తిగా పరిశోధన చేసి వాళ్ళ ఎంక్వైరీలో నిజం అయితేనే ఒక ఎఫ్ఐఆర్ పెడతారన్న విషయం మీ అందరికీ తెలుసు. సరే, ఈ ఫైల్ ఇది కూడా ఒకటి అయ్యింది కాబట్టి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతాయో. ఫర్దర్గా చాలా కేసులు మీ మీద రాబోతూ ఉన్నాయి, చాలా ఫిర్యాదులు ఉన్నాయి. మీరు చేసిన అవినీతి అక్రమాలు చాలా బయటకు వస్తున్నాయి. బిషప్ గారు, మారడానికి ప్రయత్నం చేయండి. మహా అయితే ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మీరు రిటైర్ అయిపోతున్నారు. దైవ సేవకులకి మచ్చ తీసుకొస్తున్న మీలాంటి వాళ్ళ వల్ల నిజంగా బైబిల్ పట్టుకొని దేవుణ్ణి నమ్ముకున్న
దైవ సేవకులకి ఇబ్బంది కలుగుతుంది, సిగ్గుపడుతున్నారు. మీరు కూడా సిగ్గుపడితే మంచిది. జై భీమ్, మీ కారం వినయ్ ప్రకాష్.